నమస్తే గాసిప్స్ గ్యారేజ్ కి స్వాగతం. నేను సునీల్. అపోజిషన్ లో ఉన్న పవర్ లో ఉన్న పొజిషన్లు మారినా టార్గెట్ అతడే. అక్కడి వరకు క్లియర్. అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పటి సీఎం ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు. అయినా ఆ నేత మాత్రం అతన్ని వదలడం లేదు. ఇష్యూ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి అంటూ రాజకీయ ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం మానడం లేదు జనసేనాని. బెదిరిస్తే ఊరుకునేది లేదు, బాధ్యత లేకుండా మాట్లాడితే యాక్షన్ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. సేనాని అతన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? జగన్ అంటే పవన్ కు అస్సలే గిట్టదా? జగన్ను వదలని పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు టార్గెట్ జగనే. అధికారులనే బెదిరిస్తారా అంటూ పవన్ వార్నింగ్. ఒకరు తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకొచ్చిన నేత, మరొకరు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లీడర్. ఇద్దరి విధానాలు వేరు, ఆలోచనలు వేరు, వాళ్ల ఫ్యాన్ బేస్ కూడా వేరు. ఆ ఇద్దరే వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్. ఈ ఇద్దరికి వైరం ఎక్కడ మొదలైందో తెలియదు, కానీ ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. పవన్ అయితే తన పొలిటికల్ ఎంట్రీ నుంచి జగన్ టార్గెట్ గానే పావులు కదుపుతూ వస్తున్నారు. జగన్ పేరెత్తితే చాలు ఒంటి కాలుపై లేస్తారు పవన్. అప్పుడు అపోజిషన్ లో అయినా ఇప్పుడు పవర్ లో ఉన్నా పవన్ జగన్ నే టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు పవర్ లో ఉన్నప్పటికీ పవన్ జగన్ నే టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జనసేన అధినేతగా పవన్ అప్పటి ప్రభుత్వ విధానాలను గట్టిగా ప్రశ్నించారు. అందులోనూ జగన్ తీరు మీదే ఆయన ఎక్కువగా మాట్లాడేవారు. ఏకంగా జగన్ను రాజకీయంగా అధఃపాతాళానికి తొక్కుతానంటూ శపథం చేసిన పవన్ మొన్నటి ఎన్నికల్లో అనుకున్నంత పనిచేశారు. అధికారంలోకి రావాలనే దానికంటే జగన్ను ఓడించాలనే దానిపైనే 1 కాదు 10 మెట్లు దిగి పొత్తు సెట్ చేసి ఎన్నికల్లోకి వెళ్లారు. ఓట్లు చీలితే జగన్ గెలుస్తారా? ఆ తప్పు జరగనివ్వనంటూ చెప్పిన పవన్ తాను తగ్గినా జగన్ను ఓడించడంలో మాత్రం పై చేయి సాధించారు. ఇప్పుడు కూడా జగన్ టార్గెట్ గానే పవన్ రాజకీయం కొనసాగుతోంది. రాజకీయంగా చంద్రబాబు జగన్ కు ఎప్పటినుంచో వైరం ఉంది. కానీ చంద్రబాబు కంటే పవనే జగన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ ప్రస్తావించిన జగన్ అధికారులకు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడటంపై గరమయ్యారు పవన్. జగన్ కామెంట్స్ మీద ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. ఐఏఎస్ అధికారులను బెదిరించే వారిపై సుమోటో కేసులు పెడతామంటూ జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ బాధ్యత లేకుండా తిరుపతి ఎస్పీ, ఏపీ డీజీపీపై బెదిరింపు ధోరణితో మాట్లాడారన్న పవన్ బెదిరిస్తే బెదిరిపోమన్నారు. తమది మంచి ప్రభుత్వమే గాని మెతక ప్రభుత్వం కాదని, అధికారులపై చిన్న గీత పడినా చూస్తూ ఊరుకోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు పెడతామన్నారు. లేటెస్ట్ ఇష్యూ వరకు పవన్ కామెంట్స్, అపోజిషన్ రియాక్షన్ ఎలా ఉన్నా జగన్ ను టార్గెట్ చేయడంలో మాత్రం చంద్రబాబు కంటే ఓ అడుగు ముందే ఉంటున్నారు పవన్. సరస్వతి ఇండస్ట్రీస్ భూముల ఇష్యూపై కూడా పవన్ అధికారులతో సర్వే చేయించారు. వైసీపీ సోషల్ మీడియా పోస్టుల విషయంలోనూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చి జగన్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా సందర్భం ఏదైనా జగన్ విషయంలో ఒంటి కాలిపై లేస్తున్నారు పవన్. మాటిమాటికి పవన్ జగన్ ను టార్గెట్ చేయడమేంటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందు నుంచే జగన్ విధానాలు, అతని తీరు అంటే పవన్ కు నచ్చదట. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పవన్ జగన్ ను టార్గెట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు. వైసీపీ ఓటు బ్యాంకును ఎంత తగ్గిస్తే అంతలా అది జనసేనకు కలిసి వస్తుందనే స్కెచ్ తో ఉన్నారట. వైసీపీ ఓటర్లు టీడీపీకి యాంటీగా ఉంటారు కాబట్టి వాళ్లు పార్టీ మారాలనుకున్నా ఆ సైడ్ వెళ్లడానికి ఆసక్తి చూపించరు. మూడో పార్టీగా ఉన్న జనసేన వైపైతే వెళ్లేందుకు మొగ్గు చూపొచ్చన్న అంచనా ఉంది. అందుకే జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీని వీక్ చేసి తన పార్టీ బలం పెంచుకునే ప్లాన్లో పవన్ ఉన్నారట. అప్పుడు తానే వైసీపీకి జగన్ కు అసలైన ప్రత్యర్థిగా ఉండాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు.